మోడీ తెచ్చిన విదేశీ విరాళాల నియంత్రణ బిల్లు ఇప్పుడు పెద్ద చర్చనీయాంశం అవుతున్న నేపథ్యంలో చెడా శాస్త్రి గారికి సంబంధించిన ఒక కథనం చూద్దాం. ఏదైనా ఎన్జిఓ యొక్క ఎఫ్సిఆర్ఏ రిజిస్ట్రేషన్ రద్దు చేయబడిన అదే సందర్భంలో ఆ సంస్థ విదేశీ నిధులతో కొనుగోలు చేసిన ఆస్తులను ఒక నిర్దిష్ట ప్రభుత్వ అధికారి స్వాధీనం చేసుకుని నిర్వహించే లేదా విక్రయించే పూర్తి హక్కులు ఉంటాయి. గతంలో వచ్చిన విదేశీ నిధులను ఎప్పుడు వాడాలనే దాని మీద స్పష్టమైన కాలపరిమితి ఉండేది కాదు. కొత్త బిల్లు ప్రకారం ముందస్తు అనుమతి ప్రయర్ పర్మిషన్ కింద పొందిన నిధులు నిర్దేశించిన సమయంలో మాత్రమే వాడాలి. ఎఫ్సిఆర్ఏ సర్టిఫికేట్ గడువు ముగిసినా లేదా రెన్యూ చేయించకపోయినా ఆ రిజిస్ట్రేషన్ ఆటోమేటిక్ గా రద్దవుతుంది. అటువంటి సంస్థలు విదేశీ నిధులు స్వీకరించడం లేదా ఖర్చు చేయడం సాధ్యపడదు. ఇక ప్రభుత్వ వాదన ఏంటంటే విదేశీ నిధులు దుర్వినియోగం కాకుండా చూడటం, జాతి భద్రతకు భంగం కలిగించే కార్యకలాపాలకు ఈ నిధులు వాడకుండా అడ్డుకోవడం, ఆస్తుల నిర్వహణలో ఉన్న చట్టపరమైన లొసుగులను తొలగించడం, ఎన్జిఓల మీద ప్రభుత్వ అజమాయిషీ పెరుగుతుంది. ఇది వాళ్ళ స్వతంత్ర పనితీరు దెబ్బతీస్తుందని భయం. క్లుప్తంగా చెప్పాలంటే బిల్లు విదేశీ నిధులతో నడిచే సంస్థల మీద మరింత కఠినమైన నిఘా ఉంచడానికి మరియు నిధుల వినియోగాన్ని క్రమబద్ధీకరించడానికి ఉద్దేశించబడింది. అయితే బిల్లు నేరుగా ఏ రాజకీయ పక్షాలను ఎక్కడా టార్గెట్ చేయలేదు. కానీ విదేశీ నిధులు అందుకుంటున్న ఎన్జిఓల తరఫున ముఖ్యంగా కాంగ్రెస్ ప్రతిపక్షాలు ప్రస్తుతం ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. అయితే ఈ విదేశీ నిధుల నిర్వహణ మీద కేంద్ర ప్రభుత్వం నిఘా పెడితే కాంగ్రెస్ కి ఏంటి ఇబ్బంది? ఏ ఎన్జిఓకైనా ఈ బిల్లు వల్ల ఇబ్బందులు ఎదురైతే వాళ్ళు కోర్టులో సవాల్ చేయొచ్చు. కానీ కాంగ్రెస్ కి ఎందుకు ఎంత కాలగడి? ఎందుకంటే కాంగ్రెస్ పాలన ముఖ్యంగా 2004-14 మధ్య సోనియా పాలనలో ప్రభుత్వం నడిచింది పూర్తిగా ఈ విదేశీ నిధులు అందుకుంటున్న ఎన్జిఓల అజెండా ప్రకారం. మన్మోహన్ మంత్రిమండలి సలహాలు ఇచ్చే నేపథ్యంలో దాని ఎత్తు మీద ఎన్ఏసి అంటే నేషనల్ అడ్వైజరీ కమిటీ ఒక రాజ్యాంగేతర బాడీ తయారు చేసి దానికి సోనియా అధ్యక్షురాలుగా దానిలో దాదాపు 90% మంది సభ్యులు ఇదిగో ఇలా కోట్ల కొద్ది విదేశీ నిధులు అందుకుంటే ఎన్జిఓలు స్థాపించిన హర్షమందర్, జాన్ దయాల్, అరుణా రాయ్, జాన్ డ్రీమ్, ఎన్సి సక్సేనా, అనువాగా, దీప్ జోషి, ఫరాన్ నఖ్వీ, మాధవ్ గాడ్గిల్ వంటి వాళ్ళని మెంబర్స్ గా చేసుకున్నారు. అంటే వీళ్ళందరూ దాదాపు వామపక్ష భావజాలానికి చెందిన ఏమాత్రం సిగ్గు లేకుండా పెట్టుబడిదారి అమెరికా వంటి దేశాల నిధులు అందుకున్నటువంటి వాళ్ళే. అంటే 2014 నుంచి అందుతున్నటువంటి విదేశీ నిధులు అందుకుంటున్న ఎన్జిఓ సభ్యులు ఈ రాజ్యాంగేతర శక్తి ఎన్ఏసి దేశానికి ఏది మంచిదో నిర్ణయించేది. అంటే కేంద్ర ప్రభుత్వంలో వీళ్ళ పలుకుబడి ఏ స్థాయిలో ఉండేదో దాన్ని అడ్డుపెట్టుకుని స్వచ్ఛంద సేవ పేరుతో ఎన్ని వేల కోట్లు విదేశీ నిధులు సేకరించి ఉండేవాళ్ళు మిగతా ఎన్జిఓలకు ఎంత సాయం చేసేవాళ్ళు ఊహించండి. అందుకే సోనియా ప్రభుత్వం సమయంలో ఎన్జిఓలు ఏ ప్రభుత్వం అంటే ఎఫ్సిఆర్ఏ లేదా ఆర్బీఐ నిబంధనలు పాటించకపోయినా చట్ట ప్రకారం ప్రభుత్వానికి సబ్మిట్ చేయాల్సిన ఏ ఫామ్స్ జమా ఖర్చులు స్టేట్మెంట్ సబ్మిట్ చేయబడిన చర్యలు. దీంతో ఎన్జిఓలు విచ్చలవిడిగా విదేశీ నిధులు సేకరించడం, ప్రభుత్వాలు నిర్మించదలిచిన అణువిద్యుత్ కర్మాగారాల వంటి భారీ ప్రాజెక్టు నిర్మాణాన్ని ఆందోళన పేరుతో అడ్డుకోవడం చేసేది. స్వయంగా ప్రధాని మన్మోహన్ ఎన్జిఓలు ఇటువంటి మీద చర్యలపై ఆందోళన వ్యక్తం చేసి 3 ఎన్జిఓ లైసెన్సులు కూడా రద్దు చేశారు. అంతేకాదు గార్డియన్ పేపర్ ప్రకారం మన్మోహన్ ప్రభుత్వం 5,000 ఎన్జిఓలకు విదేశీ నిధులు అందకుండా బ్యాన్ చేసింది. అంటే ఉపాధి ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఎన్జిఓ దేశద్రోహ కార్యకలాపాలు గుర్తించారు. కానీ వాటి మీద పూర్తిగా చర్యలు తీసుకోవడానికి బహుశా ఇబ్బందులు ఎదురై ఉంటాయి. 2014 వచ్చిన బీజేపీ ప్రభుత్వం ఎన్జిఓల మీద గట్టి చర్యలు తీసుకుంటా ఉంటే కాంగ్రెస్ గట్టిగా వ్యతిరేకించడం అంటే దేశ అంతర్గత భద్రత విషయంలో కూడా రాజకీయాలు చేయడం. ఈ కొన్ని ఎన్జిఓలు ఆ దేశద్రోహ చర్యలకు కళ్ళెం వేసి ఈ ఎఫ్సిఆర్ఏ బిల్లు మీద కాంగ్రెస్ ఎంతగా ఆందోళన చెందుతుందంటే 4 రాష్ట్రాల ఎన్నికల ప్రచారం బిజీగా ఉన్న తన ఎంపీలు వెంటనే ఢిల్లీ వచ్చి పార్లమెంటు బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేయాలని ఆదేశించింది. నేను ఢిల్లీలో నిరసన ప్రదర్శన కూడా నిర్వహించింది. అసలు ఆ ఎన్ఏసి ఏర్పాటు చేస్తే 2004-14 మధ్య సోనియా నిజంగా దేశీయత కోసం పనిచేసిందా లేదా, ఈ దేశంలో విదేశీ అజెండాను అమలు కొన్ని ఎన్జిఓల ద్వారా పరోక్షంగా సహకరించింది అనేది తేలాలి.